స్థానిక ప్రభుత్వాలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు వీటికి సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు మార్చి 17వ తారీఖుతో కాలపరిమితి అయిపోయింది. పాలనా కాలపరిమితి అయిపోయింది. వాటి స్థానంలో స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా వీటి పాలనా కాలపరిమితి అయిపోయే లోపలనే వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 2వ తారీఖుతో ఆ పాలక వర్గాల కాలపరిమితి అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం జరిగింది. ఇది కూడా రాజ్యాంగ ఉల్లంఘన. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా వీటి కాలపరిమితి అయిపోయే లోపలనే ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీలు. ఆ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు, 688 మండల పరిషత్తులు ఉన్నాయి. వీటి కాలపరిమితి ఈ సంవత్సరం సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. కానీ ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు ఏమాత్రం ప్రయత్నాలు జరగడం లేదు. కాబట్టి స్థానిక ప్రభుత్వాలకు వాటి కాలపరిమితి అయ్యే లోపల సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది అది రాష్ట్ర ప్రభుత్వం దృష్ట్యా కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్ట్యా కానీ ఇది అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోతాయి స్థానిక ప్రభుత్వాలకు. ఆ విధంగా ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతింటుంది, స్థానిక ప్రభుత్వాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే కాలపరిమితి అయిపోయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేటందుకు ప్రయత్నాలు చేయాలని, అదేవిధంగా సెప్టెంబర్ 24తో కాలపరిమితి ముగియబోతున్న జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు కాలపరిమితి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం మొక్కజొన్న రైతులు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో 12,07,500 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 37,61,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్కొక్క ఎకరాకు ఖర్చు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి కనీస మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయలుగా ప్రకటించింది. ప్రకటించి లాభమేమి? కొనుగోలు కేంద్రాలు తెరిచి కొంటే కదా. ఒక్క కొనుగోలు కేంద్రం తెరవలేదు. ఆల్రెడీ పంట చేతికి వచ్చింది, కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. వ్యాపారస్తులేమో క్వింటాలు 1,500, 1,700కు అడుగుతున్నారు. ముందు అడిగేవారు లేరు. ఆ అడిగినా కానీ క్వింటాలు 1,500, 1,700. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు దాదాపు 900 రూపాయలు నష్టపోతున్నాడు. కాబట్టి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మీనమేషాలు లెక్కించకుండా, ఉత్తరాలు రాసుకోవడంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని సరిపెట్టకుండా వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయల చొప్పున మొక్కజొన్నను కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడవది బుడ్డశనగ. ఈ రబీ సీజన్లో 4,57,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్కెట్ ద్వారా ఇంతవరకు కొనిందెంత? 84,000 మెట్రిక్ టన్నులు. దిగుబడి వచ్చిందేమో 4,57,000 మెట్రిక్ టన్నులు అయితే కొనింది మాత్రము 84,000 టన్నులు.
కొనుగోలు కేంద్రాలు స్టాప్ చేశారు. ఇప్పుడు కొనడం లేదు. మిగతా వాటి పరిస్థితి ఏమిటి? మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమో క్వింటాలకు 5,875 రూపాయలు. కానీ వ్యాపారస్తులు కొంటా ఉండేది 4,600, 4,900 మధ్య కొంటున్నారు. అంటే క్వింటాలకు 1,000 రూపాయలు నష్టపోతున్నాం. కాబట్టి ఆల్రెడీ మూసివేసినటువంటి బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని, రైతుల వద్ద నుండి ఎంఎస్పీ రేటుకు కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన రైతులకు వాళ్ళ అకౌంట్స్లో ఇంతవరకు డబ్బులు వేయలే. 4 రోజులుగా వస్తూ ఉంది, వాళ్ళ అకౌంట్స్లోకి ఖాతాలోకి డబ్బు రాలేదు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు మూసేశారు, రెండో వైపు ఆల్రెడీ కొన్నటువంటి రైతులకు వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బు వేయలేదు. ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు తెరవాలని, రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.